శ్రీ గురుభ్యోన్నమ. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 27వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. భాద్రపద శుద్ధ షష్ఠి నాటి సూర్యాస్తమయ సంధ్యాకాంతులలో రక్తసిక్తాంగిని అయి విలవిలా తన్నుకొనుచున్న ఒక పిశాచి దేహస్వరూపము కంసునకు పశ్చిమాకాశ మేఘమండలమున రేఖామాత్రముగా పొడగట్టెను. పూతన రూపుమాసెనని అతడు సందేహించెను. ఆ రాత్రియే మరలా లోయలేని శ్మశాన ప్రదేశమునకు పోయెను. మద్యముతో మెదిపిన కొండ చిలువ కొవ్వుతో టేకు కర్రల సమిధలతో ఒక హోమము చేసెను. కరాళదంష్ట్రాకారుడైన రాక్షసుని శిరస్సొకటి వికటాట్టహాసము చేయుచు చింత చెట్టు మీదుగా ఎగిరి వచ్చి నిలబడెను. దానికి దిగువ ఒక తిరుగుచున్న బండి చక్రము వంటి ఆకారం ఏర్పడెను. ఆ రాక్షసుని ఉద్దేశించి కంసుడిట్లనెను: దేవకీ అష్టమగర్భమున పుట్టినవాడు ఎచ్చట పెరుగుచున్నాడో గమనించి సంహారము చేసి రమ్ము. వికటాట్టహాసము చేయుచు రాక్షసుడిట్లనెను: సంహారముతో నా పని పూర్తియగును. చండకౌశికుని ఆదేశమును అనుసరించి అటుపైన నాపై నీ అధికారముండదు. సంహారమైన క్షణములనే నా లోకములలోనికి నేను అదృశ్యుడనగుదును. ఇట్లనుచు రాక్షసుని శిరస్సు అంతరిక్షమున చీకటిలో తోకచుక్కవలే దూసుకొని పోయెను. దాని వెంటపడి చక్రము వంటి ఆకారము గిరగిరా తిరుగుచూ పరిగెత్తెను. కంసుడు నివ్వెరపోయి నింగి చూచుచూ నిలబడి వెనుదిరిగి వచ్చెను. అర్ధరాత్రమగుసరికి నందగోపుని నట్టింటి దూలములపై చాలా కాలము నుండి నిలిపి ఉంచిన బండి చక్రమొకటి కదలి సవ్వడి అయ్యెను. అందరూ నిద్ర నుండి మేల్కాంచి అటునిటు తిరిగి ఆ శబ్దమేమో గమనింప యత్నించిరి. సవ్వడి మాయమయ్యను. బండి చక్రము పెట్టిన దూలము క్రిందుగా వేలాడుచు శిశువు నిద్రించిన ఊయల మంచముండెను. దాని ప్రక్కను యశోద నిద్రించుచున్న మంచము. కోకిలమ్మ రోహిణితో కలిసి చాలాసేపు అటూనిటూ తిరుగుచూ సవ్వడి అగునేమో అని కనిపెట్టి ఉండెను. తుదకు చేతిలో పట్టుకొని ఉన్న ఆముదపు బుడ్డి దీపమును భోషాణముపై పెట్టి కొబ్బరి ఆకుల చాపపై పండుకొనుచు ఆమె ఇట్లనెను: అటకపై పందికొక్కులు ఎక్కువైనవి. ఒకనాడు మన ఇంటిపైనున్న అటకను ఊడదీసి అందలి లోకములలో కాపురమున్న ఈ రాత్రి సంచారపు జీవులకు ఉద్వాసము చెప్పి బూజు దులిపినచో బాగుండును. రాత్రులందు వ్రజగ్రామములలో దొంగల భయం ఎక్కువగానుండెను. కేసుకి సంబంధించిన ప్రభుత్వ భటులలో కొందరు, ప్రభుత్వాధికారులలో కొందరు రాత్రులందు ముసుగులు ధరించి మారువేషములతో బందిపోటు దొంగలై దోపిడులు సాగించుచున్నారు. ఈటెలతో బల్లెములతో దాడులు చేయుచున్నారు. గోపకులలో తిరుగుబాటు యోధులు బయలుదేరినప్పటి నుండి చాలా వరకు దొంగల భయము తగ్గినది. అచ్చటచ్చట ఇంకను ముమ్మరముగా సాగుచుండుటచ్చే వ్రజ యువకులు గ్రామ వీధులలో బల్లెములు చురకత్తులు ధరించి దొంగలను వేటాడుచున్నారు. జామునకు ఒక గణము చొప్పున జాగరములకై చెరించుచున్నారు. ఈ గ్రామ రక్షక దళములను వీరభద్రులు అందురు. ఒక్కొక్క గణము వారు సమీకరణము చెంది సమావేశపడుటకై గ్రామమునకు 4 పొరిమేరలలోనూ మంటపములు నిర్మింపబడినవి. వారిని గ్రామదేవతల ఆలయము అందురు. పొలిమేరమ్మ గుడులు, పోలేరమ్మ గుడులని కూడా వ్యవహరింతురు. పోరాటము నేర్చిన గిత్తలతో పొట్టేళ్లతో వీరభద్రులు ఇత్తడి తాళముల భజనలు చేయుచు గజ్జెల కర్రలను శబ్దము చేయుచు పొలిమేరమ్మ గుడి దగ్గరకు చేరుదురు. చేరినప్పుడెల్లా వారి కొరకై వండి వేడిగా సిద్ధము చేసి ఉంచిన పులగము పెట్టబడును. స్థానికులైన సాయుధ భటులు ఆలయమున నిలబడి సంచారము చేయుచున్న వీరభద్రులకు పులగములు వండిపెట్టుచు వారి క్షేమమును గమనించుకొనుచూ ఉండవలెను. అట్లు నిలబడిన స్థానిక భటులను క్షేత్రపాలురు అందురు. వారికే పోతురాజులు అని కూడా పేరు. విపత్కర పరిస్థితులలో ఆవశ్యమునకై వారి దగ్గర గిత్తలు పొట్టేళ్లు కట్టబడి ఉండును.
పోతురాజులు నిలబడి ఆనుకొని చూచుచుండుటకు గుంజలు పాతబడి ఉండును. వానిని క్షేత్రపాల శృంగములు లేక పోతురాజు కొయ్యలు అందురు. వీరందరికీ రాత్రి పులగములకై ధాన్యమును పెసరపప్పును వారమునకు ఒక మారు గ్రామవాసులు ఇంటింటికి వరుసగా పంపుటకు ఏర్పాటు చేయబడినవి. ఈ పంపబడు తినుబండారములకు బలి అని పేరు. అంటే మాస్టర్ ఇక్కడ ఆనాటి గ్రామ వ్యవస్థలో ఎలా ఉంది అనేటువంటిది చాలా చక్కగా వర్ణిస్తున్నారండి. అసలు బలి అంటే ఏంటి, క్షేత్రపాలుడు అంటే ఏంటి, గ్రామ దేవతలు ఎవరు, ఇవన్నీ కూడా మనకి చక్కగా వివరమిస్తున్నారు. ఆనాటి అర్ధరాత్రమున నందుని పల్లె నలుదిక్కులానున్న క్షేత్రపాలకులకు నందుని ఇంటి కప్పుపై ఒక రాక్షసుని శిరస్సు నోరు తెరచుకొని కోరలతో వికృత హాసములతో చూపట్టెను. వారందరూ కలవరపాటు చెందిరి. నాటి రాత్రి పోతురాజులలో ఒకడుగా పరిచేయుచున్న శతగోపుడు ఇట్లనెను, వీడెవడో పిశాచము, ఇది ఎవరి ఇల్లు అనుకొని వచ్చెనో రేపు మధ్యాహ్నమునకు ముందే గర్గులను పిలిపించి మారణహోమకాండ చేయించవలెను. మొన్ననే ఒక దయ్యము పట్టిన ఆడుది నందగోపుని ఇంటికి వచ్చి చనిపోయినది. మరునాడు ఉదయమున యశోదయు రోహిణియు బాలునకు స్నానము చేయించి బొట్టు కాటుకా పెట్టి ఊయల తొట్టెలో నిద్రపుచ్చి గృహకృత్యములలో నిమగ్నులై ఉండిరి. ఆకస్మికముగా దూలముపైనున్న బండి చక్రము కదలి గిర్రున తిరిగెను. దూరమునకు వ్రేలాడుచున్న ఊయల తొట్టెలోని బాలుడు కెవ్వున కేకపెట్టి కాలు చేతులు కదిలించెను. బండి చక్రము వేగము ఎక్కువై రివ్వున శబ్దము చేయుచు వేగముగా ఊయల మంచములోనికి దొరలెను. చక్రము వేగమునకు నిప్పులు పుట్టి చక్రము చుట్టూను నిప్పురవ్వలు కనిపించెను. అంత వేగముతో పడుచున్న చక్రపు టంచు తొట్టిలోని బాలుడు విసరుచున్న కాలికి తగిలెను. చక్రము మరలా పైకెగిరి పెళ్ళున బ్రద్దలై త్రుంపులయ్యను. దాని నుండి రక్తము చిమ్మిన గ్రోవు నుండి వలె గోడలపై పడెను. విరిగిన చక్రపు ముక్కలు నేలపై పడునంతలో దేహఖండములై ఎముకలు, కనుగ్రుడ్లు, కాళ్ళు, చేతులు, ముక్కులు, మొండెము, అందలి కండలు, తుండెములు, గుండెకాయ, ప్రేగులునై క్రింద పడెను. బాలుడు నింగి చిల్లుపడునట్లు ఏడ్చుచుండెను. మంత్రసాని కోకిలమ్మ పరుగెత్తుకొని వచ్చేసరికి గది అంతయు ఒక రాక్షసుని వేటాడినట్లుండెను. పిశాచముల వంట ఇంటి వలె బీభత్సముగా ఉండెను. కొలది క్షణములలో అన్నియు మాయమై బండి చక్రపు కర్రల ముక్కలు పడి ఉండెను. కోకిలమ్మ పెట్టిన కేకలకు బొబ్బలకు యశోద, రోహిణి, మిగిలిన గోపకాంతలు పరిగెత్తుకొని వచ్చిరి. రాక్షసుని దేహఖండములు చూచి తినని కోకిలమ్మ చెప్పగా ఎవ్వరూ నమ్మరైరి. ఇంతలో శతగోపునితో గర్గులు పుణ్యాహవాచన ద్రవ్యములతో ప్రవేశించిరి. ముంగిలిలో అడుగుపెట్టుచునే ఇట్లనిరి, పిశాచము వచ్చుట చచ్చుట కూడా మనము బయలుదేరులోపుననే జరిగిపోయెను. ఇతడు శకటాసురుడను పిశాచము. చండకౌశికుని శిష్యుడు ముండకౌశికుడు కంసుని రక్షించుటకై చేసిన విశ్వామిత్ర సృష్టి ఇది. ఇచ్చట ఉన్నది వశిష్ఠపీఠమని వారెరుగరు కాబోలు. తెచ్చిన పుణ్యాహవాచన ద్రవ్యములను వ్యర్థము చేయుటెందులకు? ఎల్లుండి ఎట్లునూ బాలకులకు నామకరణ మహోత్సవమున్నది కదా, దానికి పుణ్యాహవాచనము నేడే జరిపెదము అని నవ్వుచు వేదోక్తముగా పుణ్యాహ ప్రక్రియ జరిపి బాలునకు సకల దేవతా కవచ మంత్రము న్యాసము చేసెను. ఇతని కన్నులను సూర్యచంద్రులు, నాసాపుటములను అశ్వినులను, చెవులను బృహస్పతి, నోటిని అగ్నిహోత్రుడు, హస్తములను ఇంద్రుడు, పాదములను వాయువు భద్రముగా పరిపాలింతురుగాక. హృదయమును సర్వశరీర రూపుడైన విష్ణువు పరిపాలించునుగాక అని మంత్రవాక్కులు పలికి గర్గులు బాలుని చెవిలో తులసీదళముంచిరి. అతడు న్యాసము చేసిన దేవతల క్రమమును గుర్తుపెట్టుకొని కోకిలమ్మ దానినొక జోలపాటగా కూర్చెను. నాటి నుండి అదే జోలపాటను బాలునకు పాడుచుండిరి అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవ.